Hello everyone, welcome to our channel TET and DSC classes with simple tricks. సో మనం మన క్లాసెస్లో ఫోర్త్ తెలుగు చెప్పేసుకున్నాం అండ్ థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ ఫోర్త్ క్లాస్ ఇంగ్లీష్ గ్రామర్ కూడా కవర్ చేస్తున్నాం. ప్రజెంట్ ఇప్పుడు క్లాస్లో వచ్చేసి ఫోర్త్ క్లాస్ గ్రామర్లో థర్డ్ పార్ట్. ఓకేనా, చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. సో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మీ చిన్న హెల్ప్ మాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుందండి. సో ప్లీజ్, థ్యాంక్ యూ. ఓకే, క్లాస్లోకి వెళ్ళిపోదాం. మనం ఇర్రెగ్యులర్ వర్బ్స్, రెగ్యులర్ వర్బ్స్ గురించి లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం, అవునా? రెగ్యులర్ వర్బ్స్ అంటే ఏంటి? ఈడి, డి అనే ఎండింగ్ వర్డ్స్ని యాడ్ చేయడం, లెటర్స్ని యాడ్ చేయడం వల్ల వచ్చేవి రెగ్యులర్ వర్బ్స్. అండ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటే అసలు కంప్లీట్గా స్పెల్లింగే చేంజ్ అయిపోవడం. ఓకేనా, అలాంటి వాటిని ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటాం, అవునా? నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఇచ్చాడు, చూద్దాము. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. వీఆర్ ప్లేయింగ్ క్రికెట్, మధు ఈజ్ స్వింగింగ్, రాణి అండ్ గీత ఆర్ స్లైడింగ్, దే ఆర్ రన్నింగ్. ద అండర్లైన్ పార్ట్ ఇండికేట్స్ దట్ ద యాక్షన్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్, సో దే ఆర్ ఇన్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఎస్, మనకి ప్రీవియస్గా సింపుల్ పాస్ట్ టెన్స్ వచ్చిందండి, అవునా? సింపుల్ పాస్ట్ టెన్స్ గురించి నేర్చుకున్నాం. సింపుల్ పాస్ట్ టెన్స్ ఈజ్ ఏ కంప్లీటెడ్ యాక్షన్, కంప్లీట్ అయిపోయింది ఆ పని అని చెప్పడానికి మనం సింపుల్ పాస్ట్ టెన్స్ని యూజ్ చేస్తామని నేర్చుకున్నాం, అవునా? ఇక్కడ వచ్చేసి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే పని జరుగుతూ ఉంది, స్టిల్ ఇన్ ప్రోగ్రెస్. ద యాక్షన్ ఇన్ ప్రోగ్రెస్ అంటే ఏంటి? ఇంకా జరుగుతూ ఉంది అనే వాటికి మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని వాడతాం. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఎలా అంటే వర్బ్కి ఐఎన్జీ ఫామ్ యాడ్ అవుతుంది. చూడండి ఒకసారి అండర్లైన్ వర్డ్స్ అని చూడండి. ప్లేకి ఐఎన్జీ, స్వింగ్కి ఐఎన్జీ, ఎస్ఎల్ఐడిఐఎన్జీ, ఆర్యుఎన్ఎన్ఐఎన్జీ, రన్నింగ్, ఇలా ప్రతి వర్బ్కి ఐఎన్జీ ఫామ్ యాడ్ అయితే ఇలాంటి వాటిని ప్రజెంట్ కంటిన్యూస్ వర్బ్స్ అంటాం, అవునా? సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్స్ లాగా ఒక టేబుల్ ఇచ్చాడు, మనమే ఫ్రేమ్ చేసుకోవాలి సెంటెన్సెస్. ఐ ఆమ్ రీడింగ్ ఏ బుక్. ఓకేనా, నెక్స్ట్ యూ ఆర్ ప్లేయింగ్ కబడ్డీ, వీ ఆర్ ప్లేయింగ్ కబడ్డీ, దే ఆర్ ప్లేయింగ్ కబడ్డీ. ఇలా చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు, మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నెక్స్ట్ హీ, షీ, ఇట్కి ఈజ్ వస్తుంది, అవునా? సింగులర్ కాబట్టి ఈజ్ వస్తుంది. అదే ప్లూరల్ యూ, వి, దేకి ఆర్ వస్తుంది. ఇవి గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. నెక్స్ట్ చూడండి, వొకాబులరీలో మళ్ళీ ఆపోజిట్స్ ఇచ్చాడు. ఆల్రెడీ ఇంతకుముందు ఆపోజిట్స్ మనం కూల్, హాట్, ఇంకేంటి అలాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాం, అవునా? ఇక్కడ చూడండి ఒకసారి. ద కింగ్ సెడ్ దిస్ బాయ్ ఈజ్ ఆనెస్ట్, ఐఎమ్ షూర్ హీ విల్ రూల్ దిస్ కింగ్డమ్. The opposites words for the above underlined words are dishonest and unsure. Honest ki opposite dishonest, sure, unsure. They are simply formed by prefixing dis and un. Prefix అంటే ఏంటండి? వర్డ్కి ముందు పెట్టే ఒక ఏమంటాం, ఇప్పుడు చూడండి ఆనెస్ట్కి ముందు డిఐఎస్, ఆ డిఐఎస్నే ప్రిఫిక్స్ అంటాం, ఓకేనా? సంథింగ్ విచ్ ఈజ్ యాడెడ్ టు ద ఫ్రంట్ ఆఫ్ ద వర్డ్కి ముందు యాడ్ చేసేదాన్ని ప్రిఫిక్స్ అంటాం, అవునా? అలా ఆనెస్ట్కి ప్రిఫిక్స్ కలపడంతో డిజానెస్ట్ అయింది, షూర్కి యూఎన్ కలపడంతో అన్ష్యూర్ అయింది. ఇవి ఆపోజిట్స్ అయినాయి. సో ఇలా ప్రిఫిక్సెస్ యాడ్ చేసి ఆపోజిట్స్ వర్డ్స్ కూడా ఉన్నాయి అని చెప్పడానికి, ఓకేనా? ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. హ్యాపీ, అన్హ్యాపీ, లైక్, డిస్లైక్, లాక్, అన్లాక్, ఒబే, డిజొబే, కైండ్, అన్కైండ్. నెక్స్ట్ ఇంకా కొన్ని ఉన్నాయి. లర్న్ సమ్ మోర్ ఆపోజిట్ వర్డ్స్ బై ప్రిఫిక్సింగ్ ఐఎల్, ఐఎం, ఐఎన్, ఓకేనా? లీగల్, ఇల్లీగల్, లిటరేట్, ఇల్లిటరేట్, లెజిబుల్, ఇల్లెజిబుల్. నెక్స్ట్ పొలైట్, ఇంపొలైట్, మోర్టల్, ఇమ్మోర్టల్, మెచ్యూర్, ఇమ్మెచ్యూర్, డైరెక్ట్, ఇండైరెక్ట్, యాక్టివ్, ఇన్యాక్టివ్, కరెక్ట్, ఇన్కరెక్ట్, ఓకేనా? ఇవి కొంచెం గుర్తుపెట్టుకోవాలి. లీగల్, ఇల్లీగల్, లిటరేట్, ఇల్లిటరేట్, లెజిబుల్, ఇల్లెజిబుల్, పొలైట్, ఇంపొలైట్, మోర్టల్, ఇమ్మోర్టల్, మెచ్యూర్, ఇమ్మెచ్యూర్, డైరెక్ట్, ఇండైరెక్ట్, యాక్టివ్, ఇన్యాక్టివ్, కరెక్ట్, ఇన్కరెక్ట్, ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూస్తే గ్రామర్. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఇన్ ద స్టోరీ. The king said, I will distribute seeds to all the children. The action will distribute has not happened yet. That will begin and end in the future.
Now let's see some examples. First sentence చూడండి. The king said, I will distribute seeds to all the children. I will distribute అంటే ఇంకా జరగలేదు ఆ పని, ఫ్యూచర్లో స్టార్ట్ అవుతుంది. సారీ, ద యాక్షన్ విల్ డిస్ట్రిబ్యూట్ హ్యాస్ నాట్ హ్యాపెండ్ ఇట్. అది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. దట్ విల్ బిగిన్ అండ్ ఎండ్ ఇన్ ద ఫ్యూచర్. ఫస్ట్ అది ఇంకా స్టార్ట్ అవ్వలేదు అండ్ ఎండ్ అవ్వడం కూడా ఫ్యూచర్లో ఎండ్ అవుతుంది అని చెప్పడానికి ఫ్యూచర్ టెన్స్ని యూజ్ చేస్తాం. ఐ షల్ గో టు ఢిల్లీ నెక్స్ట్ వీక్. హీ విల్ కమ్ టు స్కూల్ టుమారో. ప్రణతి విల్ గెట్ ద ఫస్ట్ ర్యాంక్. ఓకేనా. ఇన్ ద అబౌవ్ సెంటెన్సెస్ ద యాక్షన్స్ హ్యావ్ నాట్ యెట్ టేకెన్ ప్లేస్. ఇంకా అవి జరగలేదు. దే విల్ హ్యాపెన్ సమ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్. ద వర్బ్స్ షల్ గో, విల్ కమ్, విల్ గెట్ ఆర్ సెట్ టు బీ ఇన్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఇలా షల్ గో, విల్ కమ్, విల్ గెట్ని సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లాగా వాడతాము, సింపుల్ ఫ్యూచర్ టెన్సెస్ అంటాము. ఓకేనా. ఇంకా జరగని పనులు అంటే భవిష్యత్ కాలంలో జరుగుతాయి. ఈ భవిష్యత్ కాలాన్ని మనం ఫ్యూచర్ టెన్స్ అంటాం. ఓకేనా. ఇది సింపుల్ ఫ్యూచర్ అనమాట. అంటే ఐ షల్ గో టు ఢిల్లీ నెక్స్ట్ వీక్ అంటే ఒక ప్లాన్ ఉంది, నెక్స్ట్ వీక్ ఢిల్లీకి వెళ్ళాలి అని. సో ఐ షల్ గో టు ఢిల్లీ నెక్స్ట్ వీక్, వెళ్తాను అని చెప్పడానికి ఐ షల్. హీ విల్ కమ్ టు స్కూల్ టుమారో. టుమారో అతను స్కూల్కి వస్తాడు. ప్రణతి విల్ గెట్ ద ఫస్ట్ ర్యాంక్. ఖచ్చితంగా ప్రణతికి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, తెచ్చుకుంటుంది తను అని చెప్పడానికి. ఇలా షల్ గోని, విల్ కమ్, విల్ గెట్ ఇలా యూజ్ చేస్తే ఇవన్నీ సింపుల్ ఫ్యూచర్. మనకి ఇప్పటికీ సింపుల్ పాస్ట్ వచ్చేసింది అండ్ ప్రజెంట్ కంటిన్యూస్ వచ్చింది, ఇప్పుడు సింపుల్ ఫ్యూచర్ వచ్చింది. అవునా. మనం అన్నీ ఒకసారి రాసుకుందాం నోట్స్ లాగా, అన్ని టెన్స్ ఫార్మ్స్ అన్ని రాసుకుందాం. నెక్స్ట్ చూడండి. దినేష్ విల్ బై ఏ కార్ నెక్స్ట్ ఇయర్. విల్ బై, నెక్స్ట్ ఇయర్ అంటున్నాం, అక్కడ ఆల్రెడీ మనకి హింట్ వచ్చేసింది నెక్స్ట్ ఇయర్ అంటేనే ఫ్యూచర్ అని. అవునా. సో విల్ బై. ఇట్ విల్ రెయిన్ టుమారో. టుమారో అని హింట్ ఉంది కాబట్టి విల్ రెయినే వస్తుంది. షీ విల్ కాల్ యూ నెక్స్ట్ వీక్. నెక్స్ట్ వీక్ అంటే ఇంకా అవ్వలేదు, నెక్స్ట్ వీక్ చేస్తుంది అంటే విల్ కాల్. ధోని విల్ మేక్ ఎ సెంచరీ ఇన్ టుమారోస్ క్రికెట్ మ్యాచ్. టుమారో అంటే భవిష్యత్ కాలం, సో ఫ్యూచర్ కాబట్టి విల్ మేక్. వీ విల్ గో టు చెన్నై నెక్స్ట్ మంత్. చెన్నైకి మనం నెక్స్ట్ మంత్ వెళ్తున్నాము అని చెప్పడానికి వీ విల్ గో అంటున్నాం. అవునా. ఇలా ఈ ఎగ్జాంపుల్స్. ఓకేనా. నెక్స్ట్ చూడండి. వాట్ డిడ్ యూ అబ్జర్వ్? అట్ ద ఎండ్ ఆఫ్ ఎ స్టేట్మెంట్ ఆర్ డిక్లరేషన్ దెర్ ఈజ్ ఎ ఫుల్ స్టాప్. మనకు తెలుసు ఎండ్ ఆఫ్ ద స్టేట్మెంట్లో మనం ఫుల్ స్టాప్ యూజ్ చేస్తాం అండ్ ఎండ్ ఆఫ్ ద క్వశ్చన్లో క్వశ్చన్ మార్క్ యూజ్ చేస్తాం. జనరల్లీ అన్ అసర్టివ్ సెంటెన్స్ ఎండ్స్ విత్ ఏ ఫుల్ స్టాప్. ఎస్, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్లో మనకి అసర్టివ్, ఇంపరేటివ్, ఇంటరాగేటివ్ అండ్ ఎక్స్క్లమేటరీ అని 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉన్నాయి. అవునా. అసర్టివ్, ఇంపరేటివ్, ఇంటరాగేటివ్ అండ్ ఎక్స్క్లమేటరీ. అసర్టివ్ అంటే ఏంటో చెప్తున్నాడు ఇక్కడ. జనరల్గా ఒక సెంటెన్స్ ఫుల్ స్టాప్తో ఎండ్ అయ్యే సెంటెన్సెస్ అన్నిటినీ మనం అసర్టివ్ సెంటెన్సెస్ అంటాము అంటున్నాడు. నెక్స్ట్, అండ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఎండ్స్ విత్ ఏ క్వశ్చన్ మార్క్. ఇంట్రాగేషన్ అంటేనే క్వశ్చనింగ్ అనమాట. అండ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఎండ్స్ విత్ ఏ క్వశ్చన్ మార్క్. అవునా. క్వశ్చనింగ్ సెంటెన్స్ మనకి దేంతో ఎండ్ అవుతుందండి? క్వశ్చన్ మార్క్తోనే ఎండ్ అవుతుంది. రెడ్, బ్లూ, ఎల్లో, ద కోర్ట్యార్డ్ టర్న్డ్ into a garden. As the king grew old, everyone got more and more worried. To find a successor, the king thought of an idea. In the above first sentence, to separate words like red, blue, yellow, a punctuation mark has been used in the second and third sentences. To separate clauses, a punctuation mark has been used. ఇక్కడ చూడండి. రెడ్, బ్లూ, ఎల్లో అనే కలర్స్ని సపరేట్ చేయడానికి కామా యూజ్ చేస్తున్నాం అంటున్నాడు. అవునా. నెక్స్ట్ సెంటెన్స్లో యాజ్ ద కింగ్ గ్రీవ్ ఓల్డ్. అవునా. ఇక్కడ ఎందుకు పంక్చుయేషన్ యూజ్ చేస్తున్నాడు? 2 క్లాజెస్ని సపరేట్ చేయడానికి యూజ్ చేస్తున్నాడు. సెకండ్ అండ్ థర్డ్ సెంటెన్స్ అంటే యాజ్ ద కింగ్ గ్రీవ్ ఓల్డ్ అంటే రాజు పెద్దగా అయ్యే కొద్దీ అని మాట్లాడుతున్నామా, అక్కడ కొంచెం గ్యాప్ ఇవ్వాలి, ఆ క్లాజ్కి గ్యాప్ ఇవ్వాలి. సో అక్కడ కామా. టు ఫైండ్ ఏ సక్సెసర్ అంటే ఒక సక్సెస్ఫుల్ పర్సన్ని కనుగొనడానికి అని గ్యాప్ ఇస్తున్నాం కాబట్టి అక్కడ కూడా ఒక కామా. అంటే కలర్స్ని కానీ సేమ్ టైప్ ఆఫ్ ఐటమ్స్ని కానీ సపరేట్ చేయడానికి కామాస్ యూస్ చేస్తాం. అండ్ ఆల్సో
క్లాజెస్ని సపరేట్ చేయడానికి కూడా ఒక పంక్చుయేషన్ మార్క్ లాగా కామాని యూస్ చేస్తాం. దిస్ ఈజ్ కాల్డ్ కామా. ఏ కామా ఈస్ దస్ యూస్ టు సపరేట్ వర్డ్స్, ఐడియాస్ అండ్ ఐటమ్స్. ఓకేనా, ఇలా మనం కామాని యూస్ చేస్తాం. ఇక్కడ కొంచెం కొన్ని యాక్టివిటీ ఉంది, మనం ప్రాక్టీస్ కోసం ఇచ్చాడు, చూడండి ఒకసారి, మీరే చేసేసేయండి. ఓకేనా, నెక్స్ట్ చూడండి ఒకసారి. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ అబ్జర్వ్ ద అండర్లైన్డ్ పార్ట్స్ అంటున్నాడు. వెన్ ద మర్చెంట్ వాజ్ స్లీపింగ్, సమ్వన్ ఎంటర్డ్ హిజ్ రూమ్ క్వైట్లీ. Here the underlined part of the sentence was sleeping denotes an action that continued in the past. This is known as the past continuous tense. ఎస్, మళ్ళీ మనకు ఒక టెన్స్ వచ్చింది ఇక్కడ. వాజ్ స్లీపింగ్ అంటే పడుకుంటున్నప్పుడు, పడుకు పడుకుంటున్నప్పుడు అంటే ఈ స్లీపింగ్ వస్తుంది, ప్రజెంట్లోకి వచ్చేసింది. ఎప్పుడో జరిగింది, అప్పుడు నిన్న పడుకుంటున్నప్పుడు అంటున్నాం. వెన్ ద మర్చెంట్ వాజ్ స్లీపింగ్ అంటే అది వాజ్ అంటే ఏంటి, ఈజ్ అంటే ప్రజెంట్, వాజ్ అంటే పాస్ట్ కాబట్టి అది జరిగిపోయింది. సమ్వన్ ఎంటర్డ్ హిజ్ రూమ్ క్వైట్లీ. ఎవరో తను పడుకుంటున్నప్పుడు రూమ్లోకి ఎంటర్ అయ్యారు అని చెప్పడానికి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తున్నాం. ఇక్కడ ద పర్సనల్ ప్రొనౌన్ ఐ అండ్ ఆల్ సింగులర్ ఫార్మ్స్ టేక్ వాజ్ ప్లస్ వర్బ్ అండ్ ఆల్ ప్లూరల్ ఫార్మ్స్ టేక్ వర్ ప్లస్ వర్బ్ ఐఎన్జీ. ద పర్సనల్ ప్రొనౌన్ తెలుసు మనకి, ఐ, హీ, షీ, ఇట్ అంటామా, పర్సనల్ ప్రొనౌన్స్ మనకు ఆల్రెడీ వచ్చేసాయి. అండ్ ఆల్ సింగులర్ ఫార్మ్స్ టేక్ was plus verb ing and all plural forms take were plus ing. yes, was plus verb plus ing ఎందుకు వస్తుంది అంటే, was ఎందుకు వస్తుంది అంటే అక్కడ సింగులర్ ఫామ్ ఉన్నప్పుడు. అండ్ ఆల్ ప్లూరల్ ఫార్మ్స్ ఏం చేస్తాయి, వర్ ప్లస్ ఐఎన్జి, వర్ ప్లస్ వర్బ్ ప్లస్ ఐఎన్జి. ఓకేనా, ఒకసారి ఎగ్జాంపుల్ చూడండి. దే వర్ ఈటింగ్ ఇన్ ద రెస్టారెంట్ వెన్ ఐ మెట్ దెమ్. నేను అప్పుడు కలిసినప్పుడు వాళ్ళు రెస్టారెంట్లో తింటున్నారు అంటే కంప్లీట్ అయిపోయింది యాక్షన్, కాకపోతే అది కంటిన్యూస్గా అప్పుడు జరుగుతుండింది. అప్పుడు నేను వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే తింటూ ఉన్నారు. అప్పుడు జరిగింది ఏం జరిగింది అని చెప్పడానికి. ద చిల్డ్రన్ వర్ ప్లేయింగ్ ఇన్ ద ప్లే గ్రౌండ్ వెన్ ఇట్ రెయిన్డ్ లాస్ట్ ఈవినింగ్ అంటే నిన్న సాయంత్రం వర్షం పడే టైంకి పిల్లలు గ్రౌండ్లో ఆడుకుంటున్నారు, అది జరిగిపోయింది ఆల్రెడీ. అవునా, అట్లా. విమల వాజ్ వాచింగ్ టీవీ వెన్ సమ్వన్ నాక్డ్ ఎట్ ద డోర్. విమల టీవీ చూస్తుండింది ఎప్పుడు, సమ్వన్ నాక్డ్ ఎట్ ద డోర్, నిన్న ఎవరో వచ్చి తలుపు తట్టారు. ఆ టైంకి విమల ఏం చేస్తూ ఉండింది, టీవీ చూస్తూ ఉండింది. ఓకేనా, నెక్స్ట్ చూడండి. గీతాస్ ఫాదర్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ వైల్ హీ వాజ్ క్రాసింగ్ ద రోడ్. గీత వాళ్ళ ఫాదరు రోడ్ క్రాస్ చేసేటప్పుడు యాక్సిడెంట్ అయింది. ఆయన ఇలా యాక్సిడెంట్ అయింది అంటే చెప్పడానికి ఈ సెంటెన్స్. ఐ కట్ మై ఫింగర్ వైల్ ఐ వాజ్ కట్టింగ్ వెజిటబుల్స్. నేను వెజిటబుల్స్ కట్ చేసేటప్పుడు నా ఫింగర్ కూడా తెగిపోయింది. అవునా, అలా చెప్పడానికి. ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు చూడండి. వెన్ ఐ ఎంటర్డ్ మై క్లాస్ రూమ్ ఎస్టర్డే అవర్ టీచర్ వాజ్ నాట్ దేర్. My friends Ram and Ravi were making paper boats. Janaki and Kavita were drawing pictures. Ashok and Gopi were talking to each other. Madhu was reading a book. Sheila was writing notes. అంటే నిన్న క్లాస్ రూమ్లో ఏం జరిగింది నేను ఎంటర్ అయినప్పుడు అంటే, అవర్ టీచర్ వాజ్ నాట్ దేర్, టీచర్ ఏమో లేరు. రామ్ అండ్ రవి వర్ మేకింగ్ బోర్డ్స్. రామ్ అండ్ రవి బోర్డ్స్ చేస్తున్నారు, ఆ టైంకి చేస్తూ ఉన్నారు, ఇంకా అవ్వలేదు ఆ పని, చేస్తూ ఉన్నారు. జానకి అండ్ కవిత వర్ డ్రాయింగ్ పిక్చర్స్, వాళ్ళేమో డ్రాయింగ్స్ వేసుకుంటున్నారు. అశోక్ అండ్ గోపినేమో మాట్లాడుకుంటున్నారు. మధు వాజ్ రీడింగ్ బుక్ అండ్ షీలా వాజ్ రైటింగ్ నోట్స్. ఓకేనా, ఇంకా కొంచెం యాక్టివిటీ ఇచ్చారు చూడండి ఇక్కడ. శారద వాజ్ రైటింగ్ అన్ ఎగ్జామినేషన్ వెన్ హర్ మదర్ విజిటెడ్ హర్ స్కూల్. రంగా ఫెల్ డౌన్ వైల్ హీ వాజ్ రన్నింగ్ ఏ రేస్. మమత వాజ్ రీడింగ్ ఏ స్టోరీ వెన్ జాకోబ్ కేమ్ టు మీట్ హర్. The children were making a loud noise when the teacher came in. Razia was dancing when the headmaster entered the class. మనం అక్కడ సింగులరా ప్లూరలా చూసుకోవాలి, వాజా వర్రా పెట్టేసేయాలి. చిల్డ్రన్ అన్నారు, చైల్డ్ అంటే ప్రొనౌన్ సింగులర్, చిల్డ్రన్ ప్లూరల్ కాబట్టి వర్ ఇచ్చాము అక్కడ, వర్ మేకింగ్ ఏ నాయిస్. ఓకేనా,
ఇక్కడ చూడండి ఒకసారి. హీ ఈజ్ ద థీఫ్, వి ఆర్ ద థీవ్స్. అవునా? హీ ఈజ్ ద థీఫ్ అంటే అతను ఒక దొంగ. వి ఆర్ ద థీవ్స్, మేము దొంగలము అని చెప్పడానికి. ఇన్ ద సెంటెన్స్ వన్ ద సబ్జెక్ట్ హీ అండ్ ద వర్బ్ ఈజ్ ఆర్ బోత్ సింగులర్ ఇన్ ఫామ్. అవునా? హీ సింగులరే, ఈజ్ సింగులరే. దిస్ మీన్స్ సింగులర్ వర్బ్ హ్యాజ్ ఎ సింగులర్ సబ్జెక్ట్. దిస్ ఈజ్ కాల్డ్ అగ్రిమెంట్ బిట్వీన్ సబ్జెక్ట్ అండ్ వర్బ్. ఎప్పుడైతే సింగులర్ వర్బ్ వస్తుందో అక్కడ సింగులర్ సబ్జెక్ట్ కూడా ఉంటుంది. సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు సింగులర్ వర్బ్ ఉంటుంది. అదేంటి అంటే అగ్రిమెంట్ బిట్వీన్ సబ్జెక్ట్ అండ్ వర్బ్. అవునా? అగ్రిమెంటే కదా. అంటే సబ్జెక్ట్ ఎలా ఉందో వర్బ్ అలా ఫ్రేమ్ అవుతుంది. సబ్జెక్ట్ సింగులర్ ఉన్నప్పుడు సింగులర్ ఉంటుంది, ప్లూరల్ ఉన్నప్పుడు ప్లూరల్ ఉంటుంది. చూడండి ఒకసారి. వి వి అన్నప్పుడు ఆటోమేటిక్గా సబ్జెక్ట్ ఏమైపోయింది? ప్లూరల్ అయిపోయిందా? వి అంటే కొంతమంది కలిపి వి అంటాం. ఆర్ ఆర్ వచ్చేసింది. ఆర్ అంటే ఏంటి? ప్లూరల్ ఫామ్. అవునా? ఇది ఒక అగ్రిమెంట్ అనమాట. అంటే సబ్జెక్ట్ ఎలా ఉంటుందో వర్బ్ అలా తయారవుతుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ చూడండి ఒకసారి. బీర్బల్ వెంట్ టు ద మర్చెంట్స్ హౌస్. ద వర్డ్ మర్చెంట్స్ ఎండ్స్ విత్ ఎస్ అపోస్ట్రోఫ్ అండ్ ఎస్. దిస్ ఇండికేట్స్ పొసెషన్. ఓకేనా? మర్చెంట్స్ మర్చెంట్స్ ఎండ్స్ మర్చెంట్స్ అంటే మర్చెంట్ యొక్క. బీర్బల్ వెంట్ టు ద మర్చెంట్స్ హౌస్, మర్చెంట్ యొక్క ఇంటికి వెళ్ళాడు, మర్చెంట్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అని చెప్పడానికి ఇక్కడ ఎస్ యూస్ చేస్తున్నాం. ఎలా యూస్ చేస్తున్నాం? మర్చెంట్ పక్కన అపోస్ట్రోఫ్ పెట్టి ఎస్ పెడుతున్నాం. అవునా? అపోస్ట్రోఫ్ ఎస్ పెడుతున్నాం. దిస్ ఇండికేట్స్ పొసెషన్. పొసెషన్ అంటే ఎవరింటికి, ఎవరు, ఏంటి అని చెప్పడానికి పొసెషన్ అంటాం అనమాట. హీ ఈజ్ ఏ క్లవర్ పర్సన్, ఈజంట్ హీ. హీ ఈజ్ ఏ క్లవర్ పర్సన్, ఈజంట్ హీ. ఇక్కడ కూడా అపోస్ట్రోఫ్ వచ్చింది కానీ పొజిషన్ కాదు ఇక్కడ. ఈజ్ అంట్ ఎన్టీ అంటే ఎన్ఓటీ, ఈజ్ నాట్ హీ అని చెప్పడానికి మనం షార్ట్కట్లో ఈజ్ అంట్ హీ అంటున్నాం. ఇక్కడ ఏమైంది? చిన్నగా అయింది అంటే కాంట్రాక్షన్ అయింది. అంటే అక్కడ ఒక లెటర్ని తగ్గించడానికి మనం అపోస్ట్రోఫ్ టీని పెట్టాం. ఈజ్ నాట్ అని పెట్టకుండా ఈజ్ అంట్ హీ అని. ఓకేనా? ఫస్ట్ దానికి మర్చెంట్స్కి ఈజెంట్కి తేడా ఉందా? ఫస్ట్ ఏమో పొసిషన్ అంటే ఎవరిది, అతనిది, మర్చెంట్స్ హౌస్ అని చెప్పడానికి వాడుతున్నాం మనం. సెకండ్ ఎగ్జాంపుల్లో కాంట్రాక్షన్ అది. అవునా? అంటే షార్ట్ ఫామ్ చెప్పడానికి. హియర్ ద అపోస్ట్రోఫ్ ఈజ్ నాట్ యూజ్డ్ టు ఇండికేట్ పొసిషన్. ఎస్, ఇన్స్టెడ్ ఇట్ ఈస్ యూజ్డ్ టు ఇండికేట్ ఏ షార్ట్ అండ్ ఫామ్. దిస్ ఈస్ కాల్డ్ కాంట్రాక్షన్. అవునా? ఎగ్జాంపుల్ చూడండి, ఇంకా బాగా అర్థమవుతుంది. ఐ వెంట్ టు మై ఫ్రెండ్ రమాస్ హౌస్ ఎస్టర్డే. రమాస్ అంటే రమా యొక్క, అంటే అక్కడ పొజిషన్ అనమాట, ఎవరిది అని చెప్పడానికి. రమాస్ హౌస్. అవునా? ఇంకోటి చూడండి. కన్నయ్య హ్యాస్ టేకెన్ సీతాస్ పెన్సిల్. ఎస్, సీతాస్ వచ్చింది, మళ్ళీ పొజిషనే. వరుణ్ డజంట్ నో హౌ టు ప్లే ఫుట్బాల్. ఇది కాంట్రాక్షన్ అనమాట. దే ఆరెంట్ కమ్మింగ్ టుడే. ఇది కూడా కాంట్రాక్షన్. ఆర్ నాట్ అని చెప్పడానికి. బీర్బల్ సా ద సర్వెంట్స్ స్టిక్ అండ్ షౌటెడ్. సర్వెంట్ యొక్క అంటున్నాం కాబట్టి పొసిషన్. యూ మే అండర్స్టాండ్ దట్ అన్ అపోస్ట్రోఫ్ ఈజ్ ఏ పంక్చుయేషన్ మార్క్. ఇట్ కెన్ బి యూజ్డ్ ఫర్ పొసిషన్ అండ్ కాంట్రాక్టెడ్ ఫార్మ్స్. అవునా? పొసిషన్కి కాంట్రాక్టెడ్ ఫార్మ్స్కి యూజ్ చేయడానికి మనం పంక్చుయేషన్ మార్క్ని అంటే అపోస్ట్రోఫ్ని యూజ్ చేస్తున్నాం. ఓకేనా? పొసిషన్ అంటే తెలుసు, కాంట్రాక్షన్ అంటే కూడా తెలుసు ఇప్పుడు మనకి. అవునా? కమల్స్ పెన్. కమల్స్ విత్ నౌన్స్ ఉండేది చూడండి. కమల్స్ పెన్ అంటే ద పెన్ ఆఫ్ కమల్, కమల్ యొక్క పెన్ అని చెప్తున్నాం. రమాస్ బుక్ ఆఫ్ రమా. బాయ్స్ హెడ్ ఆఫ్ ద బాయ్. డాక్టర్స్ రూమ్ అంటే రూమ్ ఆఫ్ ద డాక్టర్. ప్యారెట్స్ బీక్ అంటే బీక్ ఆఫ్ ద ప్యారెట్. ఇక్కడ చూడండి. ఈజ్ నాట్కి ఈజంట్, ఆర్ నాట్ ఆరంట్, వాజ్ నాట్ వాజంట్, డు నాట్ డోంట్, కెనాట్ కాంట్, హ్యాజ్ నాట్ హ్యాజంట్, విల్ నాట్ వోంట్, హ్యావ్ నాట్ హ్యావెంట్, షుడ్ నాట్ షుడెంట్, వుడ్ నాట్ వుడెంట్. ఇది కాంట్రాక్షన్ ఫార్మ్స్. ఓకేనా? ఇక్కడ చూడండి, మనకి ప్రీవియస్లో డిక్షనరీని టచ్ చేశాడు. అవునా? ఇప్పుడు మళ్ళీ దానికి ఎక్స్టెన్షన్ ఇచ్చాడు చూడండి. లెట్ us అండర్స్టాండ్ వాట్ డిక్షనరీ ఈజ్. డిక్షనరీ అనేది మనకు తెలుసు, కరెక్ట్ స్పెల్లింగ్ యూజ్ చేయడానికి, పార్ట్స్ ఆఫ్ ద స్పీచ్ ఏంటి అని చెప్పడానికి, అండ్ కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ చెప్పడానికి. అవునా? అండ్ అది ఏ ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచో చెప్పడానికి. అవునా? ఇలా. ఏ డిక్షనరీ ఈజ్ ఎ రెఫరెన్స్ బుక్ దట్ హ్యాస్ ఎ లిస్ట్ ఆఫ్ వర్డ్స్ అరేంజ్డ్ ఆల్ఫాబెటికల్లీ విత్ దేర్ మీనింగ్స్. అవునా? ఆల్ఫాబెటికల్గా అరేంజ్ అయి ఉంటాయి అక్కడ వర్డ్స్, అండ్ మీనింగ్స్ ఇస్తాయి అన్నమాట.
A dictionary entry will have the word. A dictionary entry will have the word, its parts of speech and meaning, example sentence or sample sentence, etc. Example చూద్దాం. They wrote a letter to the Green Club volunteers. What is the meaning of the underlined word? Well, if you can't guess its meaning from the sentence clue, we generally refer to the dictionary in order to know its meaning. అవునా, మనకి వాలంటీర్ అనే మీనింగ్ తెలియకపోతే మనం వెంటనే ఏం చేస్తాం, డిక్షనరీ చూస్తాం. అబ్జర్వ్ ద ఫాలోయింగ్ డిక్షనరీ వర్డ్ ఎంట్రీ ఆఫ్ ద వర్డ్ వాలంటీర్. ఇక్కడ ఇచ్చిన డిక్షనరీలో వాలంటీర్ ఏమవుతుంది, అది ఎంట్రీ వర్డ్ అంటే అలా వాలంటీర్ అని, అది మీనింగ్, దాని మీనింగ్ ఇస్తారు. అండ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి, నౌన్. అవునా, మీనింగ్ ఏంటి, ఎ పర్సన్ హూ డూస్ ఎ జాబ్ వితౌట్ బీయింగ్ పెయిడ్ ఫర్ ఇట్, వాలంటీర్ హెల్పర్స్, స్కూల్ నీడ్స్ వాలంటీర్స్ టు హెల్ప్ చిల్డ్రన్ టు రీడ్, ఎ పర్సన్ హూ ఆఫర్స్ టు do yes without being forced to do it. Are there any volunteers to help clear up? ఓకేనా, ఇలాగా ఒక వర్డ్కి ఎంట్రీ వర్డ్ ఎలా ఉంటుంది, అది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఏం పార్ట్స్ ఆఫ్ స్పీచ్, అండ్ అది దాని మీనింగ్ ఏంటి. ఒకవేళ నౌన్ ఫామ్ ఇచ్చి నౌన్ ఫామ్ కూడా దాని మీనింగ్ ఏంటి అని చెప్తారనమాట. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, చదవండి ఒకసారి. నోటీస్ ద యారోస్ ఇన్ 4 కలర్స్. ద రెడ్ arrow indicates the word volunteer entry, తెలుసు. ద బ్లూ వన్ indicates its parts of speech, అవును, నౌన్. The green arrow indicates the meaning of the word and the pink one indicates a sample or example sentence. అవునా, ఇక్కడ స్కూల్స్ అనేది ఎగ్జాంపుల్ సెంటెన్స్. ఏంటి, స్కూల్స్ నీడ్ వాలంటీర్స్ టు హెల్ప్ చిల్డ్రన్ టు రీడ్ అనేది ఎగ్జాంపుల్ సెంటెన్స్ అనమాట. వాలంటీర్ని ఎలా యూజ్ చేయాలి. From the above dictionary entry, it is clear that the meaning of the word volunteer is a person who does a job without being paid for it. Volunteer అంటే స్వచ్ఛందంగా మనం ఎవరు మనకి ఏం పే చేయకుండా మనమే ఇష్టంగా చేసే ఒక పనిని వాలంటీర్ అంటాం. Likewise, we can refer to the dictionary and understand word meanings, spellings, and any other related information which we do not know. ఓకేనా, ఇలా మనం డిక్షనరీ చూసి వర్డ్స్కి మీనింగ్స్ చూడొచ్చు, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చూడొచ్చు, ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూడొచ్చు, అండ్ మీనింగ్ కూడా చూడొచ్చు అనమాట. ఇలా సో మనం ఇక్కడ వరకు స్టాప్ చేద్దామండి. ఇంకా 4th క్లాస్లో స్టిల్ గ్రామర్ ఈజ్ రిమైనింగ్. సో నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం. ఇంతవరకు అయితే మీరు ఖచ్చితంగా టెక్స్ట్ బుక్ ముందు పెట్టుకొని ప్రాక్టీస్ చేయాల్సిందే. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, ఖచ్చితంగా బిట్స్ వచ్చే టాపిక్సే ఉన్నాయి టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ గ్రామర్లో. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. సో ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.